ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి ఓజీ సినిమా మరి ఈరోజు రిలీజ్ అవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఆయన అభిమానులందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సినిమా ఇవాళ రిలీజ్ అవటం, తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయటం, ఇది సూపర్ డూపర్ హిట్ అవటం అనేది మన కళ్ళ ముందే వేగంగా జరిగిపోయింది. చాలా నాళ్ళ తర్వాత ఒక యూత్ ఐకాన్గా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ సినిమా సూపర్ హిట్ అవటం మా అందరికీ కూడా సంతోషం. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం అనేకమైనటువంటి హిట్లు ఇస్తూ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మరి తిరుగులేనటువంటి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉండటం సంతోషం. ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు ఆయన ఆశయాలకు పవన్ కళ్యాణ్ గారు ఏ పేద వర్గాలకైతే అండగా ఉండాలని ఎప్పుడు భావిస్తూ ఉంటాడో దాంట్లో భాగంగా ఇవాళ యూకే వాళ్ళ ఫ్రాన్స్ అందరూ కూడా ఈరోజు చిరు వ్యాపారులకి సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా మరి తోపుడు బళ్ళు ఇవ్వటం అనే సంతోషం. ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి నిరంతరం పేద వర్గాల కోసం ఆలోచించిన సంతోషం. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కంగ్రాచ్యులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు టీం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఈరోజు ఒక సేవా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. ఇవాళ అభిమానులు కోరిక మీద యూకేలో ఉన్న భాను ప్రకాష్ మరి వారి పేరు మీదుగా ఇవాళ పేదవారికి శాసనసభ్యులు ఉమామహేశ్వర చేతుల మీదుగా బోండా ఉమామహేశ్వర చేతుల మీదుగా ఇవాళ ఈ చిరు కార్మికులకి ఎవరైతే చిరు వ్యాపారస్తున్న వారికి ఉపాధి కోసం మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో సేవ చేయాలనే ఒక గుణంతో ఇవాళ విజయవాడ నగరంలో కొంతమందికి ఈ తోపుడు బళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ చిత్రం చూస్తే నిజంగా ప్రపంచంలోనే ఇతర దేశాల వాళ్ళు కూడా తెలుగు వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఓజీ సినిమా చూడాలి, ఓజీ సినిమా ఏ విధంగా రెస్పాండ్ ఉందని చెప్పి ప్రతి వారు కూడా చూస్తున్నారు. ఇవాళ సినిమా చూస్తే రాత్రి చూసాం, నిజంగా ప్రివ్యూ సినిమాలో రాత్రి చూస్తే 30 సంవత్సరాల యువకుడిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. నిజంగా యువతకి ఆదర్శంగా నిలిచిపోయారు. ఇవాళ సినిమాలో మెసేజ్ కూడా యువత చాలా గౌరవంగా ఉండాలి, యువత నడవడిక బాగుండాలి, సమాజానికి సేవ చేసే గుణంతో ఉండాలని చెప్పి ఒక మంచి మెసేజ్ని కూడా ఇవాళ పంపించారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఖాయం. రేపు దసరా పండుగగా నిజంగా రాష్ట్ర ప్రజలకి ఒక దసరా కానుకగా ఓజీ విడుదలని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు మధ్యలో భవానీ స్వామి రండి.